సినిమా నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మ్యాటర్ లోకి వెళ్దాం. నాగ చైతన్య హీరోగా నటించిన ప్రేమం మరో 2 రోజుల్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమం సినిమాకి రీమేక్ అని అందరికీ తెలిసిన విషయమే. ఒరిజినల్ వెర్షన్ ప్రేమం కి ఆల్మోస్ట్ సౌత్ ఇండియా అంతా ఫిదా అయిపోయింది. భాషలతో సంబంధం లేకుండా అందరూ ఆ సినిమాని చూసి ఎంజాయ్ చేశారు, ముఖ్యంగా యూత్. అలాంటి సినిమా రీమేక్ అవుతుంది అంటే తప్పకుండా కొన్ని అంచనాలు ఉంటాయి. ఆ అంచనాల నడుమే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ బయటకు వచ్చింది. ఆ ట్రైలర్ చూసాక ఐఎమ్ నాట్ కంప్లీట్లీ ఇంప్రెస్. కారణాలు చాలా ఉన్నాయి, అయినా మంచి సినిమా. ట్రైలర్ చూసే ఓ ఒపీనియన్ కి వచ్చేయటం ఏంటి, సినిమా చూసి మాట్లాడదాం. మలయాళంలో కూడా ఈ సినిమా ట్రైలర్ సూపర్ హిట్ కాదు, సినిమా సూపర్ హిట్. సో సినిమా చూసే మన ఒపీనియన్ చెప్దామని డిసైడ్ అయ్యా. ఈ మధ్యలో ట్రైలర్ యూట్యూబ్ లో 10 లక్షల వ్యూస్ దాటింది, 20 లక్షల వ్యూస్ దాటింది అంటూ వినపడతా వచ్చింది. ఓకే, వెరీ గుడ్, జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అనుకున్నా. తర్వాత మరేదో డీటెయిల్ అవసరం వచ్చి ఆ ట్రైలర్ చూస్తుంటే వీడియో కింద కామెంట్స్ బ్లాక్ చేసి ఉన్నాయి. అది ప్రొడక్షన్ హౌస్ ఛానల్. ఇదేంటి ఇలా అని చెప్పేసి వేరే ఛానల్ ఓపెన్ చేసి అందులో ట్రైలర్ చూసా. కింద కామెంట్స్ చూస్తుంటే అర్థమైంది, ప్రేమం తెలుగు రీమేక్ కు సంబంధించి ఒపీనియన్ క్లాష్ ఓ పెద్ద యుద్ధంలా జరుగుతుందని. ముఖ్యంగా మలయాళీస్ శృతి మించి మరీ నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. అసలు ఈ సినిమాని ఎందుకు రీమేక్ చేశారు, ఆ హీరోనే ఎందుకు నటించాడు అన్న విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేశారు. పోతే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, మలయాళీలకి ప్రేమం తెలుగు రీమేక్ గురించి మాట్లాడే హక్కు, అర్హత ఏమాత్రం లేదు. నిజంగా మలయాళీలు ఆ సినిమాని అంత అపురూపంగా ప్రేమించినట్టయితే ప్రేమం చిత్ర నిర్మాతలకి మొక్కుకోవాల్సింది రీమేక్ రైట్స్ ఎవరికి అమ్మొద్దు అని. సినిమా అనేది బిజినెస్ కూడా. అవకాశాన్ని బట్టి ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కొంతమంది లాభపడొచ్చు, కొంతమంది నష్టపోనువచ్చు. వన్స్ రీమేక్ రైట్స్ అమ్మేసిన తర్వాత ఎవరు ఆడియన్స్ టేస్ట్ తగ్గట్టు వాళ్ళు సినిమాలు తీసుకుంటారు. ఆ సినిమా భవిష్యత్ ఏంటి అనేది ఆ భాష ప్రేక్షకులు తెలుస్తారు. అలానే ఇప్పుడు ప్రేమం తెలుగు సినిమా ఫేట్ ఏంటి అనేది తెలుగు ఆడియన్స్ చేతిలో ఉంది, మలయాళం ఆడియన్స్ చేతిలో కాదు. మహా అయితే పైరసీలో సినిమా చూస్తారు, అంతేగాని ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి వచ్చేసి థియేటర్ లో కూర్చొని సినిమా చూడరు కదా. ప్రేమం సినిమాని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూత్ చాలా వరకు చూసేశారు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేదు, క్లాస్ ఆడియన్స్ లో కొంతమంది చూడలేదు. ఏమో వాళ్ళకి నచ్చొచ్చేమో, సినిమా నచ్చి పెద్ద హిట్ అవుద్ది ఏంటి కదా. తెలుగు ఆడియన్స్ టేస్ట్ ని క్వశ్చన్ చేసే అర్హత అయితే మలయాళీలకి లేదు, ఎందుకంటే వాళ్ళ లెక్క వేరు, మన లెక్క వేరు. పోతే మనలో కూడా చాలా మంది వాళ్ళకి ఫేవర్ గా మాట్లాడుతూ మనోళ్ళని తక్కువ చేస్తున్నారు. మనలో మనకి చాలా ఉంటాయి. మనోళ్ళు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలా అర్థమయ్యేట్టు చెప్పాలో మనకి తెలుసు. హిట్టు ఫట్టులతో మనం మన హీరోలు తెలుసుకునేలా, మారేలా చాలా ఎక్స్పీరియన్స్లు ఇస్తాం, అంతేగాని వేరొకడు ఏలెత్తి చూపిస్తున్నప్పుడు వాటితో పాటు కలిసి మనోళ్ళని మనం గేలి చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్. ట్రైలర్ లోనే సినిమా సోల్ కనిపించాలనుకోవటం, సినిమాలో ఉన్న విశేషాలు అర్థమైపోవాలనుకోవటం మీనింగ్ లేదు. ఎందుకంటే ఈ సినిమా పాయింటే సింపుల్ గా కనిపించే టిపికల్ సబ్జెక్ట్. ట్రైలర్ తోనే ఓ ఫీల్ ఇచ్చేయటం కష్టం. థియేటర్ లో కూర్చోబెట్టి 2 గంటల పాటు ఒక ఫ్లో లో కథలో ఉన్న ఫీలింగ్స్ ని ఒక్కొక్కటిగా ఎక్కించుకుంటూ వస్తే ఈ సినిమాలో ఉన్న అసలైన మెజా అర్థం అవుద్ది. మలయాళం వెర్షన్ ని కూడా అందరూ అలాగే ఎంజాయ్ చేశారు. ఏమో తెలుగులో కూడా అలాంటి ఫీలింగే జనాలకి పట్టేస్తదేమో, ఎవరు ఊహించారు. పోతే మలయాళంతో పోల్చుకుంటే తెలుగులో కొన్ని మైనస్లు ఉన్నాయి, ప్లస్ లోని మైనస్ లోని. ఈ సినిమా రిజల్ట్ ని డిసైడ్ చేసేది మాత్రం తెలుగు ఆడియన్సే. ఏదో జరగరాని ఘోరం జరిగిపోతుంది అన్నట్టు మలయాళం వాళ్ళు చించుకున్నంత మాత్రాన ఇక్కడ ఏమీ జరగదు. సినిమా ఏ కాస్త జనాలకి కనెక్ట్ అయినా తెలుగు ప్రేమం గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్న మలయాళీలందరికీ సాలిడ్ పంచ్ పడిపోద్ది. చూద్దాం మరి ఈ ప్రేమం తెలుగు ప్రేక్షకుల్ని అలరించడంలో ఎంతవరకు సఫలం అవుతుందో. మరొకటితో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.